ముందుగా మనతోలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య, శ్రీకాంత్ రెడ్డిని కత్తితో పొడుస్తున్న ధనరాజ్. తెలిసిన వ్యక్తే నడి రోడ్డుపై పొడిచి చంపిన వైనం. హైదరాబాద్లోని కుషాయిగూడలో ఈ ఘోరం జరిగిందంట. ఇప్పుడు సచ్చినోడు మంచోడా, చంపినోడు మంచోడా, ఇది పక్కకు పెడితే చంపడం అయితే తప్పది, చంపడం అయితే పెద్ద నేరం. కాకపోతే ఎట్లుంటుందంటే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పేపర్ చూసి చెప్పనక్కర్లేదు నాకు తెలిసి, కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎట్లుంటుందంటే, సరే రియల్ ఎస్టేట్లో కొంతమంది మింగుడు పడకుండొచ్చు, కానీ 100కు 50% మంది లంగలే ఉంటారు. ఇది పక్క 50% మంది మంచోళ్ళే ఉంటారు. ఎందుకంటే నిజాయితీగా రియల్ ఎస్టేట్ చేస్తారు. కొన్నోనికైనా అమ్మినోనికైనా పైల కాడ జర లావాదేవీలు 2 రోజులు అటు ఇటు అయినా కానీ ఎవరి చేతులు అని 1 రూపాయి అని పెడతారు, చాలా మంది ఉంటారు. కానీ కొంతమంది మాత్రం ఏక నెంబర్ బయటవైగాలు ఉంటారు. అది 10 కోట్లకు కొని 100 కోట్లకు అమ్మినా కానీ 90 కోట్ల రూపాయల లాభం వచ్చిందని కూడా ఈయన 10 కోట్లు ఇస్తుంది కూడా మనసొప్పని లుచ్చలు కొంతమంది ఉంటారు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో. అవునా కదా ప్రజలారా? అయితే గసోండి బాబదే కావచ్చు నాకు తెలిసి ఇది కూడా, కానీ అది 100% అదే అని కూడా నేను చెప్పలేను. అయితే వీళ్ళకి లావాదేవీల కాడ చిన్నపాటి పంచాయతీ వచ్చిందట. ఆయన పేరేమో ధనరాజు, సత్యనారాయణ పేరేమో శ్రీకాంత్ రెడ్డి. ఈ శ్రీకాంత్ రెడ్డి ధనరాజు అంటే ఆయన ఇద్దరు మంచి ప్రాణ స్నేహితులట. ఇద్దరు ప్రాణ స్నేహితులు అయితే చాలా రోజుల నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్ట, జోరుగా చేస్తున్నట్ట. ఎంత నమ్మకం అంటే అంత నమ్మకం, ఇద్దరు ఒకరి మీద ఒకరికి అంత నమ్మకం ఉండే. ఈ మధ్యలో జర్రంతా లొల్లిలు అయినాయట. ఇంకా పశలకాడ ఉంటాయి కదా, పానవాసుడు సోపతి కూడా పశ నాశనం చేస్తుంది, అవునా కాదా? అయితే ఆ పశల కాడ లెక్కలు జర తేలకపోయేసరికలా పంచాయతీ అవుతుంటే ఈడాడ బయటపడి తెచ్చుకుంటే మరి దోస్తులు చెప్పిరా లేకపోతే ఇలా అనుకురా, కానీ ఇక మనం కొట్లాడితే బాగాలేదురా, మన ఇద్దరం కలిసి ఆఫీస్లో పోయి కూర్చొని మాట్లాడదామని అంటే సరే అని పోయినట్టు. ఈయనకి 45 ఏళ్ళు, ఆయనకేమో 40 ఏళ్ళు. సచిన ఆయనకు 45, చంపిన ఆయనకు 40 అనుకుంటా. సరే 2 ఏళ్ళు అటో ఇటో కానీ అంతే. అయితే ఇక ఆఫీస్కి పోయినట. ఆఫీస్కి పోగానే ఇక ఈ మాట ఆ మాట మాట్లాడుకుంటా లెక్కలు కాపీలు మొదలు పెట్టాడు. కాపీలు మొదలు పెట్టగానే నువ్వు వీడిచ్చినావు, నువ్వు వాడ తీసుకున్నావు, ఇంత వచ్చిందా అంత వచ్చిందా లెక్కల కాడ చినుకు గాలివాన అయ్యి అతను పెద్దగా ముదిరిందంట పంచాయి. పెద్ద ముదిరంగానే ఓలి మీద వచ్చి వేసుకొని ఇక దెబ్బలు కొట్టుకుంటూ మొదలుపెట్టినట. కొట్టుకుంటూ ఆఫీస్లోకి వెళ్ళి బయటపడరు. బయట పడంగానే పోతనే ఈ ధనరాజు అంటూ ఏం చేసిండట, ఈయన పని చేద్దాం అనుకున్నావు మరి ఎట్లా అనుకున్నా తెలియదు, కానీ పోతప్పుడే మంచి ఆయమైన బొసకత్తి పట్టుకొని పోయినట. పోతనే ఉన్నట. ఆడి కింద పడంగానే అట్టే కత్తి తీసుకొని ఇక ఇష్టం వచ్చిన రకంగా పొడిచి నరికి చంపినట. చచ్చిపోయిండని కన్ఫామ్ చేసుకున్నాకనే ఇచ్చి పెట్టినట. పోలీసు వాళ్ళకి వచ్చి అప్పటికప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఉండి అలాగీలకు ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి ఇంకా చచ్చిపోయినా చెప్పేసి బతికిద్దామని చాలా ప్రయత్నం చేసినట్ట, కానీ కత్తిపోట్లు ఎక్కువ ఉండే. తర్వాత పోలీసు వాళ్ళు చెప్పే ముచ్చట ఎట్టుందంటే, ఈ చచ్చిపోయిన ఆయన ఎవరైతే ఉన్నారో భార్య పిల్లలకు ఫోన్ చేసి భార్యకు ఫోన్ చేసి మనం షాపింగ్ పోదామంటే వద్దు ఇవాళ కొద్దిగా పని ఉన్నది, ఇటంకల్ని ఉంటున్నా, ఇలా వర్షాలు కొడుతున్నాయి కదా జర వద్దులే అనో లేకపోతే పిల్లలకు ఏదో పని ఉందని ఏదో రకంగా అయితే ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందట. క్యాన్సిల్ అయింది కాబట్టి ఇక ఎట్లా చేసి ఆఫీసులో కూర్చొని ఈ లెక్కలను తెలుసుకుందామని కూర్చుండు. ఒకవేళ షాపింగ్ పోతే బతికినేమో, కానీ ఇవాళ కాకుండా ఇంకా 4 కానీ గిదే పని అవ్వలేదు పక్క. ఎందుకంటే వాళ్ళ మనసులే ఉన్నది, పైసల కాడ ఎసబు ఉంటున్నాయని నమ్మొద్దు. ముందుగా నేను చెప్పిన పానవసోడి సోపతిని కూడా పైసా ఆగం చేస్తుంటారు, అది గిదే కావచ్చు. సరే చంపినోడు లంగా, సచ్చినోడు లంగా, చంపినోడు మంచోడా, సచ్చినోడు మంచోడా తర్వాత లెక్క, కానీ మొత్తానికి మాత్రం ఈ హత్యలు చేసుకోవడం చంపడం అయితే మా పాపం నేరం. కానీ మరి ఏం చేస్తాం, మరి రియల్ ఎస్టేట్ దాంట్లో అయితే గిసోండి అయితే కామన్ ఉన్నట్టే. కానీ ఇకనన్నా రియల్ ఎస్టేట్ వాళ్ళు నిజంగా మీరు పార్ట్నర్ పెట్టుకున్నా లేకపోతే ఉందని కొన్నా అమ్మినా కానీ వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చే ఉపాయం చేయరు. మీ పక్కలేమని వస్తలేవాడ ఇన్నరా, భూమి కొన్నామంటే భూమి కొన్నోనికి ఇచ్చే ఉపాయం చేయాలి ఇన్నరా. ప్లాట్ అయినా అది భూమి అయినా ఏదైనా కానీ ఈ గిసోండి పని చేస్తారు. గిసోండి పని చేసి పార మీద తెచ్చుకుంటారు. ఇవాళ సపోజ్ ఇలా చచ్చిపోయాడు, ఆడు చంపినోడు ఏమో జైల్లో పడే, ఆయన జీవితం సంగనాకిపోయా, చచ్చినోడు ఇట్లా చచ్చిపోయా. ఇప్పుడు ఈయన దగ్గర నాకు ఆయన దగ్గరనో ఒక 500 కోట్లు ఉన్నాయనుకో, 1000 కోట్లు ఉన్నాయనుకో, ఇవాళ 1 రూపాయి అని ఎమ్మటి వస్తుందా? ఏమొచ్చి పాడైతే మీ పోతప్పుడు ముడతాలు కూడా నేను ఎమ్మటి ఉండదు, పాడైపోను ఉంటుందా? ముడతాలు కూడా తెంపేసినాకనే బొంద పెడతారు, అది ఎవరికైనా కదే. అందుకోసమనే బతికిన 4 రోజులు ఓనికి ఏమంటారు అన్యాయం చేయకుండా బతికే ఉపాయం చేయాలి. కానీ ఎట్టాగు దొరికిందిగా ఇదే సందనుకొని దొరికిన కాడికల్లా గుంజామైతే ఇక గిసోని పనులే అవుతాయి. ఇక ఉంటా మరి.